స్టార్ నెట్ న్యూస్ కి స్వాగతం. మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ కోఆప్షన్ సభ్యులు పాలకూరి నరసింహగౌడ్, రమాదేవి దంపతులు వారి తల్లిదండ్రులు పాలకూరి మల్లయ్య ముత్తమ్మల జ్ఞాపకార్థం మండల కేంద్రంలోని పురాతన ఈదమ్మ దేవాలయానికి తన సొంత ఖర్చులు 7 లక్షల రూపాయల వ్యయంతో నూతన ప్రహరీ గోడ గేట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్వాయి యాదగిరి రెడ్డి, బండా పురుషోత్తం రెడ్డి, పాల్వాయి చెన్నారెడ్డిలు గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. పాలకూరి నరసింహగౌడ్, రమాదేవి దంపతుల ఆలయంలో ఈదమ్మ తల్లికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత ఊరికి ఏదో చేయాలనే సామాజిక దృక్పథంతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయాభివృద్ధికి బాధ్యతగా కృషి చేసి దైవభక్తిని చాటుకున్నందుకు గ్రామస్తులు అభినందించారు. పాలకూరి నరసింహగౌడ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తన వంతుగా సహాయం అందిస్తారని, దేవాలయాల భూముల ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డు పెద్దర చంద్రమౌళి, పాల్వాయి చెన్నారెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పెరుమాళ్ల ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. ఈదమ్మ దేవాలయం ఇక్కడ వెనకట నిర్మించబడ్డది. ఇక్కడ దేవాలయం కాంపౌండ్ లేక అన్ని కంప చెట్లు మొలిచి పెంటగడ్డలు ఘోరంగా ఉండేది. దీనికి మన మునుగోడు వాస్తవులైన పాలకూరు నరసింహగౌడ్ గారు దీని పరిస్థితి చూసి ఆయన సొంత ఖర్చులతోని కాంపౌండు, ఈ గేటు వారి సొంత ఖర్చులతోని నిర్మించడం జరిగింది. దీనికి వారికి మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున అందరం కలిసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క గ్రామంలో నా యొక్క సహాయానికి భాగంగా ఈరోజు ఈదమ్మ తల్లి దేవాలయానికి ప్రహారు కూడా మరియు గేటు నిర్మించాలని అనుకున్నాను. గత భూములు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉద్దేశంతో నేను ఆలోచించి భవిష్యత్ తరాలకు, మన పిల్లలు, మన రాబోయే తరాల వాళ్ళు కనీసం గుడి కట్టించుకుందామంటే ఆ గుడి జాగలు లేకుండా కబ్జాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను పారుగోడు నిర్మించడం జరిగింది. రాబోయే రోజుల్లో దాతలు ముందుకు వచ్చి ఇందులో గుడి కట్టించి ఒక మంచి గుడి రోజు దీపారాధన జరిగే వాళ్ళు చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఈరోజు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా నా వంతు సాయంగా మునుగోడుకు నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి దానికి ఆ భగవంతుని సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడనే చదివి, ఇక్కడనే పుట్టి, ఇదే గ్రామంలో 10th వరకు ఇదే గ్రామంలో చదివి అతను హైదరాబాద్లో స్థిరపడి ఒక ఉన్నత విద్యను అభ్యసించి జాబ్ చేసుకుంటూ గ్రామానికి ఏదో ఒక సేవ చేయాలని శివాలయానికి కొంత భాగము, తర్వాత ఊర్లో కొన్ని దాన ధర్మాలు ఇవి చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న పేరు తలుచుకుంటూ ఊర్లో చేసుకుంటూ ఇది వారి కులస్తులది. ఈ దేవత వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి అందరికీ